ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండమ్మా, ఏంటి విషయం? ఈ పేపర్లో ఉన్న స్థలాన్ని మా పేరు మీదకి రాయించాలి. టోకెన్ తీసుకుని కూర్చోండి. మన ఊళ్ళో ఎవరైనా చూసేలోపు త్వరగా పని కానిచ్చుకుని వెళ్ళిపోదాం. వచ్చేటప్పుడు జానకక్క కూడా అడిగింది. హాస్పిటల్ కని చెప్పాను. నిన్ను అడిగిందా? నన్ను కూడా అడిగింది. అనుమానం ఏమన్నా వచ్చిందంటావా? అయినా నిండా మునిగాక చలేందుకండి? నువ్వు ముంచే రకానివే. సర్లేండి, ముందు వచ్చిన పని అయితే చాలు. బాబాయ్, ఇది ఎక్కడికి వచ్చిందంటే? మీరు చేస్తున్న పని తప్పనిపించట్లేదా? ఆద్య, నువ్వెక్కడికి ఎందుకమ్మా? మీరిక్కడికి రావాల్సిన అవసరం రాకూడదు బాబాయ్. ఎందుకు రాకూడదు? మా బ్రతుకు మేం బ్రతకూడదా ఏంటి? అది కాదు పిన్ని. చూడు, నువ్వు ఈ విషయంలో తలదూర్చుకు. పెద్దనానికి తెలిస్తే బాధపడతారు బాబాయ్. అందుకని జీవితాంతం మమ్మల్ని బాధపడమంటావా? పిన్ని, మీకేం బాధలున్నాయి? అందరం సంతోషంగానే కదా ఉన్నాం. పెట్టింది తిని ఇచ్చింది కట్టుకుంటున్నాం కాబట్టి నీకలా అనిపిస్తుంది. మాకంటూ సొంత ఇష్టాలుండవా? మాకు నచ్చినట్టు మేము బ్రతకూడదా? నచ్చినట్టు బ్రతకండి పిన్ని, కానీ కలిసి ఉండాలి కదా. మీరీ ఆలోచనలు మానండి. నీకేంటి 100 చెప్తావు? ఆస్తిలో సగం వాట నీకు ఉంది కదా. పార్వతి, మీరు ఊరుకోండి. ఇప్పుడు కూడా మేము కళ్ళు తెరవకపోతే రేపు మట్టి కొట్టుకుపోయేది మేమే. అప్పుడు నా కొడుకుని నడి రోడ్డు మీద నిలబెట్టాలా? ఎన్ని రోజులు మా ఆయన వాళ్ళ అన్నయ్య వెనక్కి తిరుగుతూ ఆయన చెప్పిందల్లా చేశాడు. మా భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. అలాంటి కుటుంబం కలిసి ఉంటే ఏంటి, విడిపోతే ఏంటి? పిన్ని, నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు. ఎన్నాళ్ళు నోరు మూసుకుని ఉన్నాం కాబట్టే మాకంటూ ఏమీ లేకుండా పోతుంది. అందుకని పెద్దనాన్నని మోసం చేసి పొలం మీ పేరు మీద రాయించుకుంటారా? మీ స్వార్థం కోసం పెద్దనాన్న నమ్మకాన్ని చంపేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను.